నమస్తే ఫ్రెండ్స్, నేను మీ శ్రావణి హర్ష. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళ మన కథ కొత్త వెలుగు. కథని చివరి వరకు వినండి. నచ్చితే కనుక ఖచ్చితంగా తప్పకుండా ఒక్క లైక్ చేయండి. ఈ కథ పైన మీ విలువైన స్పందనని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. కొత్తవారు ఎవరైనా చూస్తున్నట్లయితే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాకుండా యూట్యూబ్ లో కొత్తగా వస్తున్న హైప్ అనే ఆప్షన్ అయితే క్లిక్ చేసి హైప్ పాయింట్స్ అయితే ఇవ్వడం మాత్రం అస్సలు మర్చిపోకండి. మీరు ఇచ్చే లైక్, షేర్, కామెంట్, ఇంకా ఈ హై పాయింట్స్ అనేవి మరెన్నో మంచి మంచి కథల్ని మీ ముందుకు తీసుకురావడానికి నాకు ఎంతగానో ప్రోత్సాహాన్ని ఇస్తాయండి. మరైతే ఇప్పుడు కథలోకి వెళ్ళిపోదాము. సుప్రియకి 2 పిల్లలు ఉన్నారు. ఒక కొడుకు, ఒక కూతురు. సుప్రియ ఫుట్పాత్ మీద నిలబడి బెలూన్లు అమ్ముతూ తన కొడుకుకి, కూతురికి కడుపు నిండా అన్నం పెట్టేది. తనకి చేయడానికి వేరే పని లేదు. జీవితం తనని అలాంటి సమయాల గుండా, అలాంటి పరిస్థితుల గుండా నడుపుకుంటూ తీసుకొచ్చింది. ఈ రోజు తను ప్రతి రూపాయి కోసం ఆరాట పడుతూ ఉంది. సుప్రియ చాలా అందంగా ఉండేది. చాలా కళ్ళు సుప్రియని ఆశగా చూస్తూ ఉండేవి. కానీ ఎవ్వరికీ సుప్రియ ఎలాంటి అవకాశము ఇవ్వలేదు. తన అందాన్ని ఎరగా వేసి డబ్బు సంపాదించాలని కానీ, ఆ డబ్బుతో పిల్లల్ని పెంచాలని గాని తను అనుకోలేదు. తన గౌరవ మర్యాదలని డబ్బు కోసం పణంగా పెట్టాలని తను ఎప్పుడూ అనుకోలేదు. తను ఎప్పుడూ చాలా జాగ్రత్తగా ఉండేది. ఒకరోజు తను బెలూన్లు అమ్ముతూ ఉన్నప్పుడు ఒక 2 వ్యక్తులు అక్కడ నిలబడి ఉన్నారు. వాళ్ళని చూస్తూ ఉంటే సుప్రియకి ఎందుకో మంచిగా అనిపించలేదు. అందుకే ఆ ప్రదేశం నుంచి తను కొంచెం దూరంగా వెళ్ళిపోయింది. అక్కడే తన బెలూన్లు పెట్టుకొని అమ్ముకుంటూ ఉన్నప్పుడు ఆ 2 వ్యక్తులలో ఒక వ్యక్తి సుప్రియ దగ్గరకు వచ్చి, మీరు చాలా నీరసంగా కనిపిస్తున్నారు, మీరు చాలా కష్టాల్లో ఉన్నట్టు కూడా అనిపిస్తున్నారు అని మాట్లాడుతూ ఉన్నప్పుడు సుప్రియ, అవునండి, నేను ఈ బెలూన్లు అమ్మడం ద్వారానే డబ్బులు సంపాదించి నా పిల్లల కడుపుల్ని నింపగలుగుతున్నాను, నాకిదే జీవనాధారం అని చెప్పినప్పుడు ఆ వ్యక్తి చాలా జాలిగా మొహం పెట్టి, నాకు తెలిసిన ఒక చోట ఉచితంగా రేషన్ పంపిణీ చేస్తున్నారు. ఆ స్థలం ఇక్కడికి చాలా దూరంగా ఉంది. మీరు నాతో పాటు వస్తే మిమ్మల్ని నేను అక్కడికి తీసుకెళ్తాను. మీకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. నాతో పాటు రండి అని చెప్పినప్పుడు ఆ వ్యక్తి మాటల్ని నమ్మి సుప్రియ ఉచిత రేషన్ వస్తే తన పిల్లలకి కడుపు నిండా అన్నం పెట్టగలను అన్న ఆశతో ఆ వ్యక్తితో ఆ ప్రదేశానికి చేరుకుంది. తను వెంటనే ఆ వ్యక్తి సుప్రియకి సహాయం చేయడానికి బదులుగా తన మీద చేతులు వేయడం, తనతో అసభ్యంగా ప్రవర్తించడం మొదలుపెట్టాడు. వెంటనే సుప్రియ ఏడవడం మొదలుపెట్టింది. మీరు నన్ను తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. నేను అలాంటి దాన్ని కాదు. మీరు అనుకున్నట్టుగా నేను ఇలాంటి పనులు చెయ్యను. ఆకలితో మాడి చచ్చిపోయినా సరే నేను నా గౌరవాన్ని అమ్ముకోను అని మాట్లాడుతూ ఉంది. కానీ ఆ వ్యక్తి వినకుండా సుప్రియతో తప్పుగానే ప్రవర్తించడం మొదలుపెట్టాడు. అప్పుడు వెంటనే సుప్రియ ఏడుస్తూ, ఆ దేవుడు నాకు ఎలాగైనా సహాయం చేస్తాడు అంటూ బిగ్గరగా ఏడవడం మొదలుపెట్టింది. అప్పుడే ఒక అద్భుతం జరిగింది. ఆ క్షణంలో అక్కడ జరిగిన సంఘటనను చూస్తే సుప్రియకి మతిపోయినంత పని అయింది. తనకి సహాయం చేయడానికి అక్కడికి వచ్చిన వ్యక్తికి సుప్రియ కృతజ్ఞతలు చెప్పింది. సుప్రియ చాలా రోజుల నుంచి కష్టమైన రోజుల్ని గడుపుతూ వచ్చింది. తన కొడుకుని, కూతుర్ని పక్కనే పెట్టుకొని ఫుట్పాత్ మీదే పడుకుంది. తనకి ఆ ఫుట్పాతే ఆశ్రయంగా మారింది. పిల్లలు ఎండలో కాలిపోకుండా రక్షించడానికి తను వాళ్ళకి నీడనిస్తూ ఎండని, వేడిని తనే భరించేది. ఎండలో తిరుగుతూ నల్లగా మాడిపోయింది తను. ఆ రోజు ఎండ తీవ్రత చాలా ఎక్కువగా ఉంది. ఊదిన బెలూన్లు కూడా ఆ వేడికి పగిలిపోతున్నాయి. అయినా సరే సుప్రియ విసుగు లేకుండా బెలూన్లని ఊది ఫుట్పాత్ మీదకి తీసుకెళ్తూ ఉంది. ఎందుకంటే అక్కడికి చాలా మంది ప్రజలు వస్తున్నారు. చాలా మంది పిల్లలు అక్కడ అటు ఇటు ఆడుకోవడానికి వస్తూ ఉన్నారు. వాళ్ళందరూ బెలూన్లు కొనేవాళ్ళు. అక్కడి నుంచి బెలూన్లు అమ్ముతూ ఉన్నప్పుడు తనకి చాలా దాహంగా ఉంది. ఆకలితో కళ్ళు కూడా తిరుగుతున్నట్టుగా ఉన్నాయి. తన కూతురికి, కొడుకుకి ఎండ తగలకుండా అడ్డంగా నిలబడి తన నీడని వాళ్ళ మీద పడేలా చేస్తూ తను బెలూన్స్ అమ్ముతూ ఉంది. కానీ ఆ వేడికి తన కూతురు ఒళ్ళంతా చెమటలతో నిండిపోయి నీళ్లు కారిపోతూ ఉన్నాయి. రోడ్ల మీద నివసించే వాళ్ళ జీవితాలు ఎలా ఉంటాయి అంటే, శీతాకాలంలో చాలా చలి, తట్టుకోలేనంత చలి, ఎండాకాలంలో తట్టుకోలేనంత వేడి.
పిల్లలు కూర్చోవడానికి కూడా ఆ ఫుట్పాత్ మొత్తం కాలిపోయి చాలా వేడిగా ఉంది. సుప్రియ భర్త మరణం తర్వాత ఆ ఫుట్పాతే వాళ్ళకి ఆశ్రయంగా మారింది. అక్కడే కూర్చొని తను బెలూన్లు అమ్ముతూ ఉండేది. పరిస్థితులన్నీ బాగున్నప్పుడు తన చుట్టూ చాలా మంది జనాలే ఉండేవారు. పరిస్థితులన్నీ బాగున్నప్పుడు చుట్టాలు, బంధువులు, స్నేహితులు అందరూ మనకి మనవాళ్లే అనిపిస్తారు. కానీ చెడ్డ సమయం వచ్చినప్పుడు ఎవ్వరూ ఎవ్వరికీ సహాయం చెయ్యరు. సుప్రియ భర్త చనిపోయిన తర్వాత పిల్లలకు గాని తనకు గాని సహాయం చేయడానికి అసలు ఎవ్వరూ ముందుకు రాలేదు. జీవితంలో ఏ తోడు లేకుండా పేదరికంలో గడపడం శాపం కంటే తక్కువేమీ కాదు. తను ఉన్న పరిస్థితికి తనకి చాలా ఏడుపు వస్తుంది. అప్పటి వరకు తన జీవితంలో ఇంతింత కష్టాన్ని ఎప్పుడూ అనుభవించలేదు. పెళ్లికి ముందు తను తన తల్లిదండ్రులతో కలిసి ఉన్నప్పుడు సుప్రియ చాలా అందమైన సంతోషకరమైన జీవితాన్ని గడుపుతూ ఉండేది. తల్లిదండ్రులు తన ప్రతి కోరికను నెరవేరుస్తూ ఉండేవారు. సుప్రియ తన తల్లిదండ్రులకి ఏకైక కూతురు. సుప్రియ మీదే వాళ్ళు తమ ఆశలన్నీ పెట్టుకున్నారు. సుప్రియ తల్లిదండ్రులు పేదవాళ్లేం కాదు, అలా అని ధనవంతులు కూడా కాదు. వాళ్ళది ఒక మధ్యతరగతి కుటుంబం. వాళ్ళొక మధ్యతరగతి కుటుంబానికి చెందిన వాళ్ళు. అయినా సరే వాళ్ళు సుప్రియ ప్రతి కోరికని తీర్చడానికి తాపత్రయపడుతూ ఉండేవారు. అలాంటి తల్లిదండ్రులని సుప్రియ మోసం చేసి చేతులారా తన జీవితాన్ని తానే నాశనం చేసేసుకుంది. అందుకే ఆ భగవంతుడు తన మీద ప్రతీకారం తీర్చుకుంటున్నట్టున్నాడు. ఇప్పుడు తను ఎంత కష్టాల్లో ఉన్నా తనకి సహాయం చేయడానికి ఎవ్వరూ లేరు. సుప్రియ ఇలా ఆలోచనల్లో ఉండగానే ఒక జంట తన దగ్గరకొచ్చి 2 బెలూన్లు కొని డబ్బులిచ్చారు. 10 రూపాయలకి 2 బెలూన్లు తను వాళ్ళకి అమ్మింది. మార్కెట్ నుంచి తను ఒక పెద్ద బెలూన్స్ ఉన్న ప్యాకెట్ని కొంటుంది. వాటిల్లో కొన్ని బెలూన్లకి రంధ్రాలు కూడా ఉంటాయి. వాటిల్లో నుంచి గాలి బయటకు వచ్చేస్తుంది. అవి పనికిరావు, పారేయాల్సిందే. సుప్రియ 10 ఏళ్ల కొడుకు నోటితోనే ఆ బెలూన్లలో గాలిని నింపేవాడు. ఒక థ్రెడ్కి ఆ బెలూన్లు కట్టి వాటిని అమ్ముతూ ఉండేవారు వాళ్ళు. కొన్ని బెలూన్లు పొడవుగా సన్నగా తయారవుతూ ఉంటాయి. లావు బెలూన్కి ఆ సన్న బెలూన్ని అందంగా చుట్టి వాటిని అందంగా తయారు చేస్తూ ఉండేవారు. అలాంటి బెలూన్లని ఒక్కొక్కటి 20 రూపాయలకు అమ్ముతూ ఉండేవారు. రోజంతా బెలూన్లు అమ్మితే 100 రూపాయలు, ఒక్కో రోజు 200 మిగులుతూ ఉండేవి. ఆ బెలూన్లని నోటితో ఊదడం వల్ల సుప్రియ కొరకు నోరు కూడా నొప్పిగా అనిపిస్తూ ఉండేది. ఎందుకంటే ఆ బెలూన్లను ఊదే మిషన్ కూడా వాళ్ళ దగ్గర లేదు. ఆ వచ్చిన డబ్బులు వాళ్ళ ఖర్చులకే సరిపోకపోవడంతో బెలూన్లు ఊదే పంపును కూడా వాళ్ళు కొనలేకపోయారు. దీపక్ వయసు 10 సంవత్సరాలు మాత్రమే. కానీ తను తల్లిని చాలా ప్రేమించేవాడు. చెల్లిని కూడా చాలా జాగ్రత్తగా బాధ్యతగా చూసుకునేవాడు. ఇంట్లో పనుల్లో కూడా తల్లికి సహాయం చేస్తూ ఉండేవాడు. చెల్లెలు ఏడుస్తూ ఉంటే తన ఏడుపును మాన్పించడానికి ప్రయత్నిస్తూ ఉండేవాడు. తన దగ్గరుండే చిల్లర డబ్బులతో తన చెల్లెలి ఆకలి తీర్చడానికి షాప్ నుంచి ఏదైనా తినడానికి కొనిస్తూ ఉండేవాడు. తన చేతులతోనే తన చెల్లెలికి ఏదో ఒకటి తినిపిస్తూ ఉండేవాడు. సుప్రియ కొడుకు పేరు దీపక్, తన కూతురు పేరు ప్రియ. 2 పిల్లల్ని సుప్రియ చాలా ప్రేమించేది. భర్త మరణించిన తర్వాత సుప్రియ ఇంకా ఈ లోకంలో జీవించి ఉండడానికి ఆ 2 పిల్లలే కారణం. వాళ్ళిద్దరి కడుపులు నింపడం సుప్రియకు చాలా కష్టంగా అనిపిస్తూ ఉండేది. సుప్రియ తన కొడుకుకి ఆహారం కోసం, ఇంకా తన కూతురికి పాల కోసం ఆ డబ్బులు అసలు సరిపోయేవే కాదు. ఒకరోజు సుప్రియ, నువ్వు ఇక్కడే నిలబడి బెలూన్లు అమ్ముతూ ఉండు, నేను చెల్లెల కోసం పాలు తీసుకొస్తాను అంటూ దీపక్ అక్కడుంచి సమీపంలోని హోటల్ దగ్గరకు వెళ్ళింది. ప్రియ చాలా సేపటి నుంచి ఆకలితో ఏడుస్తూ ఉంది. నిన్నంతా బెలూన్లు అమ్మినా 40 రూపాయలు మాత్రమే వచ్చాయి. ఆ డబ్బులతో వాళ్ళ కడుపులు నింపడం చాలా కష్టం. ప్రియ చాలా బలహీనంగా ఉంది. తను పాలు తప్పితే ఇంకేమీ తాగడం లేదు, తినడం లేదు. దీపక్ ఎక్కడికి వెళుతున్నా సరే తన చెల్లెల్ని ఎత్తుకొని తనతో పాటే తీసుకెళ్తూ ఉండేవాడు. దీపక్ కూడా ఏదో ఒక షాప్లో పనిచేసి కొంత డబ్బులు సంపాదించాలని, దానివల్ల తమ కుటుంబ పరిస్థితి కొంచెం మెరుగవుతుందని ఆలోచిస్తూ ఉన్నాడు. మరేదైనా వ్యాపారాన్ని ప్రారంభించడానికి వాళ్ళ దగ్గర డబ్బులు కూడా లేవు. ఈ ఆలోచనలతోనే సుప్రియ పాలు కొనుక్కొని మళ్ళీ ఫుట్పాత్ మీదకి తిరిగొచ్చింది. తన కూతుర్ని ఒక మూలకి తీసుకెళ్లి పాలు పట్టించింది. తను ఏడుస్తూ పాలు కూడా తాగలేకపోతుంది. సుప్రియ చాలాసేపు ప్రయత్నించి ప్రియ ఏడుపుని మాన్పించి
తనకి పాలు తాగిపించింది. ప్రియ పాలు తాగి ఏడుపు మానేసినప్పుడు సుప్రియకి తన కడుపే నిండినంత సంతోషంగా అనిపించింది. తన భర్త చనిపోయాక ఏ ఆధారము లేక 2 చిన్నపిల్లలతో రోడ్డు మీదకి వచ్చినప్పుడు తనకు ఉండడానికి ఒక స్థానం దొరికింది. తను రోడ్డు మీద బెలూన్లు అమ్ముతూ సమీపంలోని దుకాణదారులందరూ ఆవిడ మీదకి చాలా కోపంగా వచ్చేవారు. మీరు మా షాప్ ఎదురుగా బెలూన్లు అమ్ముతున్నారు ఎందుకు? మా షాప్ ఎదురుగా బెలూన్లు మీరు అమ్మొద్దు అని అందరూ చెబుతూ ఉండేవారు. అక్కడి నుంచి ఆమెను పంపించేయడానికి వాళ్ళందరూ చాలా ప్రయత్నించారు. సుప్రియ వాళ్ళ ముందు చేతులు జోడించి, నాకు 2 చిన్నపిల్లలు ఉన్నారు, నేను ఇక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళగలుగుతాను? రోడ్డు మీద సిగ్నల్స్ దగ్గర బెలూన్స్ అమ్మాలంటే పిల్లలతో అస్సలు కుదిరే పని కాదు. వాళ్ళు అటు ఇటు వెళ్ళిపోతే ప్రమాదాలకి గురి అవుతారు. దయచేసి నన్ను ఇక్కడే అమ్ముకోనివ్వండి. ఇక్కడైతే వాళ్ళని నేను ఇక్కడ రోడ్డు పక్కనే కూర్చోబెట్టుకోగలుగుతాను అని చెప్పినప్పుడు కొంతమంది వ్యాపారులు ఆవిడ మీద దయ, జాలి చూపించారు. మిగిలిన వాళ్ళు కూడా వాళ్ళ మాటలకి మౌనంగా సరే అని చెప్పారు. అంతేకాకుండా వాళ్ళు, మీ పిల్లలిద్దరూ ఇక్కడ ఏదైనా తప్పు చేస్తే మేం మాత్రం అస్సలు సహించము, ఇక్కడ నుంచి మిమ్మల్ని నిర్దాక్షిణ్యంగా పంపించేస్తాము అని చెప్పారు. సుప్రియ అక్కడే ఆ షాపుల దగ్గరలోనే ఫుట్పాత్ మీద నిలబడి బెలూన్లు అమ్ముతూ ఉండేది. ఆ షాపులకి షాపింగ్లు వచ్చిన వాళ్ళు చాలా మంది బెలూన్లు కొనేవాళ్ళు. ఆ మధ్యలోనే పాడుబడిన ఒక రేకుల షెడ్ ఉంది. గోడలు కూడా సరిగ్గా ఉండేవి కాదు. అక్కడే వాళ్ళు తలదాచుకుంటూ ఉండేవారు. కొంతమంది పిల్లలు సుప్రియని, తన పిల్లల్ని ఇబ్బంది పెడుతూ ఉండేవారు. వెనకాల నుంచి తన బెలూన్లను పగలగొట్టడానికి ప్రయత్నిస్తూ ఉండేవారు. సుప్రియ వాళ్ళని చూడగానే అక్కడి నుంచి పారిపోతూ ఉండేది. తన పేదరికం కారణంగా వాళ్ళని ఏమీ అనలేకపోయేది. వాళ్ళని ఏమైనా అంటే వాళ్ళ అమ్మా నాన్నలు తనని అవమానిస్తారని తనకి తెలుసు. ఒకరోజు సుప్రియ వేమెంట్ మీద కూర్చొని బెలూన్స్ అమ్ముతూ ఉంది. అదే సమయంలో ఒక పిల్లాడు సుప్రియ దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చి, ఆంటీ, మీ కొడుకు ఏదో దొంగిలించాడని పక్క వీధిలో ఒక మహిళ తనని పట్టుకుంది. ఆమె భర్త చాలా చెడ్డవాడు, దీపక్ని చాలా కొడుతున్నాడు అని చెప్పినప్పుడు ఆ మాటలు విన్న సుప్రియ కాళ్ళ కింద నేల జారిపోయింది. తన శరీరం అంతా భయంతో వణికిపోయింది. సుప్రియ తన కూతుర్ని గబ్బగబ్బా భుజాల మీద వేసుకొని అక్కడికి పరిగెత్తుకుంటూ వెళ్ళింది. అప్పటికే దీపక్ని ఆయన బాగా కొడుతూ ఉన్నాడు. దీపక్ భయంతో వణికిపోతూ ఉన్నాడు. వెంటనే సుప్రియ ఆయన ముందు చేతులు జోడించి, అయ్యా, నా కొడుకుకి కేవలం 10 సంవత్సరాల వయసు మాత్రమే, తను ఎలా దొంగతనం చేయగలుగుతాడు? తను అసలుకే చాలా బలహీనంగా ఉన్నాడు. నేనెప్పుడూ తనకి మంచి విషయాలే నేర్పించాను. తను ఈ పని అస్సలు చేసుండడు అంటూ ఆయన్ని ప్రాధేయపడుతూ అడుగుతూ ఉంది. అక్కడ చాలా మంది జనాలు గుంపు కూడున్నారు. కానీ ఎవ్వరూ ఏమీ మాట్లాడకుండా అందరూ అక్కడ జరిగే విషయాన్ని చూస్తూ ఉన్నారు. సుప్రియ చాలా ఏడుస్తూ చేతులు ముడుచుకుని ఆయన్ని ప్రాధేయపడుతూ ఉంది. ఆ వ్యక్తి సుప్రియని కొట్టడానికి కూడా తన మీద చెయ్యి ఎత్తగానే చుట్టుపక్కల ఉన్న వాళ్ళు, నువ్వేం చేస్తున్నావు? ఆడవాళ్లపై చేతులెత్తడం చాలా తప్పు అంటూ మాట్లాడుతూ ఉన్నారు. ఆయన చాలా కోపంగా, నువ్వు నీ కొడుకుని ఎలా పెంచావు? నీ కొడుకు ఒక దొంగ. అయినా రోడ్ల మీద బెలూన్లు అమ్ముకుంటూ బతికే వాళ్ళకి ఎంతకంటే మంచి బుద్ధులు ఎక్కడి నుంచి వస్తాయిలే? నీ కొడుకు నా వాచ్ని దొంగిలించడం నేను కళ్ళారా చూశాను అని చెబుతూ ఉన్నప్పుడు సుప్రియ, క్షమించండి, మీరేదైనా అపార్థం చేసుకుని ఉండుండొచ్చు. నా కొడుకు ఇలాంటి పనులు చెయ్యలేడు. నా కొడుకు చాలా అమాయకుడు, తను చాలా ఇన్నోసెంట్ అని చెప్పినప్పుడు ఆయన కోపంగా, నీ కొడుకు అమాయకుడే, నేనే తప్పుగా అర్థం చేసుకున్నాను అంటూ కోపంగా అరుస్తూ అతను సుప్రియ తన కొడుకు మొహం చూసినప్పుడు దీపక్ మొహం మీద చాలా గాయాలయ్యాయి. బలవంతులు బలహీనుల్ని అణచివేయడానికి చాలా ప్రయత్నాలు చేస్తారు. వాళ్ళు ఏం చెప్పినా వినిపించుకోవడానికి అస్సలు ప్రయత్నించరు. వాళ్ళ మీద అకారణం లేకుండానే నిందలు వేసేస్తూ ఉంటారు. అదే జరుగుతుంది ఇక్కడ కూడా. అందుకే సుప్రియ ఇంకేమీ మాట్లాడలేకపోయింది. అసలు ఏం జరిగిందో, అలాంటి పరిస్థితి అక్కడ ఎందుకు ఏర్పడిందో తన కొడుకు మాత్రమే చెప్పగలడు. కానీ తను ఇప్పుడు మాట్లాడే పరిస్థితుల్లోనే లేడు. ఇప్పుడు నేను నా కొడుకు నిర్దోషి అని వాదిస్తే వీళ్ళందరూ నన్ను, నా కొడుకుని కొట్టి చంపేస్తారు అని ఆలోచించి చేతులు జోడించి, నా కొడుకు తరఫున నేను క్షమాపణలు కోరుతున్నాను. నా కొడుకు తప్పు చేస్తుంటే
నేను వాడికి మరోసారి తప్పు చేయకుండా బుద్ధి చెప్తాను. దయచేసి మమ్మల్ని క్షమించి వాణ్ణి ప్రాణాలతో వదిలేయండి అంటూ సుప్రియ ప్రాధేయపడుతూ ఉంది. సుప్రియ అలా వాళ్ళ కాళ్ళ వేళ్ళ పడుతూ ఉంటే వాళ్ళు దీపక్ని ఏమీ చేయకుండా వదిలిపెట్టేశారు. కొడుకుని తీసుకుని కూతుర్ని భుజాల మీద వేసుకుని వాళ్ళు తలదాచుకునే ఆ రేకుల షెడ్ దగ్గరకు వచ్చింది సుప్రియ. వెంటనే సుప్రియ బాధతో ఏడుస్తూ, దీపక్, నువ్వు నన్ను ఎందుకు ఇలా బాధ పెడుతున్నావు? నీ కోసం నేను ఎంత కష్టపడుతున్నానో, మీ ఇద్దరి కడుపులు నింపడానికి నేను ఎన్ని కష్టాలు పడుతున్నానో మీకు తెలుసు. నువ్వు ఇలాంటి పొరపాటు ఎందుకు చేశావు? ఇన్నాళ్ళు నిజాయితీగా నేను పడిన కష్టమంతా వృధా అయిపోయింది. అందరి ముందు మాటలు పడాల్సి వచ్చింది. ఇక నుంచి అందరూ మనల్ని దొంగల్లానే చూస్తారు అంటూ ఏడుస్తూ ఉండగానే, అమ్మా, నిజంగా నేనే తప్పు చేయలేదమ్మా. నేను నా వయసు పిల్లలతో అక్కడ ప్రాంగణంలో ఆడుకుంటూ ఉన్నాను. అక్కడ మంచం మీద అంకుల్ యొక్క విలువైన వాచ్ ఉంది. అది చూడగానే నాకు చాలా బాగా నచ్చేసిందమ్మా. నేను ఒక్కసారి దాన్ని పెట్టుకొని మళ్ళీ అక్కడ పెట్టేయాలి అని అనుకున్నాను. నేను దాన్ని చేతుల్లోకి తీసుకొని దాని వైపు ఆశగా చూస్తూ ఉండగానే ఆ ఆంటీ నా వైపు చూసినట్టున్నారమ్మా. వెంటనే ఆ విషయం అంకుల్తో చెప్పగానే అంకుల్ నా దగ్గరకు వచ్చి నన్ను దొంగ అని చెప్పడం ప్రారంభించారు. నా వస్తువుని దొంగతనం చేస్తావా అంటూ నన్ను కొట్టడం మొదలు పెట్టారు. అదే జరిగిన విషయం. నేను ఏ వస్తువుని దొంగిలించలేదమ్మా అని చెప్పినప్పుడు సుప్రియ కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. వెంటనే సుప్రియ దీపక్ని కౌగిలించుకొని, బాబు దీపక్, మనం పేదవాళ్ళం. ఎవ్వరి విలువైన వస్తువుల్ని మనం పొరపాటును కూడా తాకకూడదు. వాటి వైపు కన్నెత్తి కూడా చూడకూడదు. నువ్వెప్పుడూ వాటి వైపు కన్నెత్తి కూడా చూడడానికి ప్రయత్నించొద్దు. అలాంటి స్థితి మనకు లేదు. ఏదైనా వస్తువు నచ్చితే దాన్ని దూరం నుంచే చూడాలి, అంతే తప్ప అది కావాలి అని ఆశించి ఇలా అనవసరమైన నిందలు పొందొద్దు. ఇంకెప్పుడు నువ్వు ఆ పిల్లలతో వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆడుకోవద్దు. మనం పేదవాళ్ళం. మనం ఏది చెప్పినా ఎవ్వరూ నమ్మరు. మనమే జాగ్రత్తగా ఉండాలి. ముందుగా మనల్ని అనుమానిస్తారు అందరూ అంటూ కొడుకుని కౌగిలించుకుంది సుప్రియ. అమ్మా, నేను ఇక నుంచి ఎలాంటి తప్పు చెయ్యను. నేను జాగ్రత్తగా ఉంటాను అంటూ ఏడుస్తూ అన్నాడు దీపక్. ఆ తర్వాత ఏమీ మాట్లాడకుండా దీపక్ మౌనంగా పడుకున్నాడు. తన దెబ్బల కారణంగా చాలా బలహీనంగా ఉన్నాడు. తన శరీరం అంతా చాలా నొప్పిగా ఉంది. కనీసం అలాంటి పరిస్థితుల్లో తలదాచుకోవడానికి ఆ పాత పాడుపడిన షెడ్ అన్నా దొరికింది అని భగవంతునికి మనసులోనే కృతజ్ఞతలు చెప్పింది. తన కూతుర్ని ఒక పక్కన పడుకోబెట్టి వంటగదిలో పసుపు నూనె కలిపి తీసుకొచ్చి దీపక్ గాయాలకు రాసింది. గాయాల కోసం ఏదైనా ఆయింట్మెంట్ కొనడానికి కూడా సుప్రియ దగ్గర డబ్బులు లేవు. తన చేతిలో ఇంట్లో సరుకులు కొనడానికి కూడా డబ్బులు లేవు. ఆ తర్వాత రోజు ఎలాగైనా సరే కొన్ని బెలూన్లు అమ్మి పిల్లల కోసం సరుకులు తీసుకురావాలని ఆలోచిస్తూ ఉంది సుప్రియ. ఆ తర్వాత రోజు దీపక్ ఇంటి నుంచి బయటికి రానే లేదు. దీపక్, ప్రియ ఇద్దరు ఇంట్లోనే ఉన్నారు. సుప్రియ మాత్రం కొంచెం ధైర్యం చేసి బయటకొచ్చి మార్కెట్లో కొన్ని బెలూన్లు కొని తన కడుపులో ఎలుకలు పరిగెడుతూ ఉంటే తన పిల్లలు ఆకలితో అలమటిస్తున్నారేమో అన్న భయంతో రోడ్డు మీద బెలూన్లు అమ్మడానికి కూడా వెళ్లకుండానే ఇరుగు పొరుగు వాళ్ళ ఇళ్లల్లో మిగిలిపోయిన ఆహారం ఏమైనా ఉంటే తినడానికి ఇవ్వమని గిన్నె తీసుకుని అడగడానికి వెళ్ళింది. కానీ తను కొంతమంది ఇళ్ల తలుపులు తట్టినప్పుడు సుప్రియ మొహం చూడగానే సుప్రియతో వాళ్ళు, మీ కొడుకు నిన్న వేరే వాళ్ళ వస్తువులు దొంగిలించి దొరికిపోయినట్టుగా మేము విన్నాము. నీకు ఈ రోజు గనక మేము మిగిలిపోయిన ఆహారం ఇస్తే ఆహారం అడుక్కునే సాకుతో రోజు మా ఇళ్లకొచ్చి మా ఇంట్లో ఏవైనా విలువైన వస్తువులు తీసుకుపోతే అంటూ మాట్లాడుతూ ఉన్నప్పుడు సుప్రియ కన్నీళ్లతో, అమ్మా, అలాంటిది ఏమీ లేదు. నా కొడుకు ఎవ్వరి వస్తువులు దొంగిలించలేదు. వాళ్ళు నా కొడుకుని అపార్థం చేసుకున్నారు అని చెబుతూ ఉన్నా సరే ఎవ్వరూ తనని నమ్మడం లేదు. ఇరుగు పొరుగు వారి మాటలు సుప్రియ గుండెల్లో సూదుల్లా గుచ్చుకుంటున్నాయి. ఆ తర్వాత కాసేపటికి ఒక తలుపు వద్ద ఒక మహిళ తనకి ఆహారం ఇచ్చింది. వెంటనే సుప్రియ ఆవిడకి 2 చేతులు జోడించి కృతజ్ఞతలు చెప్పింది. గబ్బగబ్బా సుప్రియ ఇంటికొచ్చి ఆ ఆహారాన్ని పిల్లలిద్దరికీ తినిపించింది. దీపక్ మాత్రం ఆ దెబ్బలతో చాలా బాధపడుతూ ఉన్నాడు. సుప్రియ దీపక్ని ఒడిలో పడుకోబెట్టుకుని తనని ఓదార్చడానికి ప్రయత్నిస్తూ ఉంది. సుప్రియ కళ్ళల్లో చాలా కన్నీళ్లున్నాయి. తన హృదయంలో చాలా బాధ కూడా ఉంది. తను చేతులు ముడుచుకొని కన్నీళ్లతో
దేవుడికి ప్రార్థించడం ప్రారంభించింది. రాత్రంతా పిల్లలు ఆకలితో నిద్రపోకపోవడం వల్ల భోజనం తినగానే వాళ్ళిద్దరూ నిద్రలోకి జారుకున్నారు. ఆ తరువాత సుప్రియ బెలూన్లు అమ్మడానికి రోడ్డు మీదకి వెళ్ళిపోయింది. కానీ తను రోజు బెలూన్లు అమ్మే ప్లేస్ లో ఒక ఇద్దరు వ్యక్తులు మొహం మీద ముసుగులు వేసుకుని అక్కడే పడుకునున్నారు. వాళ్లతో సుప్రియ వాళ్ళని లేపి, ఇది రోజు నేను బెలూన్లు అమ్ముకునే స్థలం, మీరు ఇక్కడి నుంచి వెళ్ళండి అని చెప్పే సాహసం చేయలేకపోయింది. సుప్రియకి చాలా భయంగా అనిపించింది. ఇప్పుడున్న కష్టాలు చాలక కొత్త కష్టాలు కొని తెచ్చుకోవడం ఎందుకులే అని కొంచెం దూరంగా వెళ్ళి అక్కడే కూర్చుని బెలూన్లు అమ్మడానికి ప్రయత్నిస్తూ ఉంది. కాసేపటి తర్వాత అక్కడ పడుకున్న వ్యక్తుల్లో ఒకరు సుప్రియ వైపుకి వచ్చారు. వెంటనే సుప్రియ చాలా భయపడిపోయింది. ఆ వ్యక్తి సుప్రియతో మాట్లాడుతూ, మీరు రోజు ఇక్కడికి బెలూన్లు అమ్మడానికి రావడం నేను చాలా రోజుల నుంచి చూస్తూనే ఉన్నాను, మీరు చాలా నిస్సహాయంగా కనిపిస్తూ ఉన్నారు అని చెబుతూ ఉన్నప్పుడు సుప్రియ, నేను చాలా పేదదాన్ని, ఈ బెలూన్లు అమ్మే నేను నా కొడుకు కూతురి ఆకలి తీరుస్తున్నాను అని చెప్పినప్పుడు, మీరు రోజు ఈ బెలూన్లు అమ్మి ఎంత సంపాదిస్తారు అంటూ ఆ వ్యక్తి అడిగాడు. నేను 100 నుంచి 200 వరకు సంపాదిస్తాను అని సుప్రియ చెప్పగానే, ఇద్దరు పిల్లలతో నువ్వు చాలా కష్టపడి పనిచేస్తూ ఉన్నావు, ఇంత తక్కువ డబ్బులతో నువ్వు ఎలా జీవిస్తున్నావు, పిల్లల అవసరాలు ఎలా తీరుస్తున్నావు అని ఆ వ్యక్తి సుప్రియతో మాట్లాడడానికి ప్రయత్నిస్తూ ఉన్నాడు. కానీ సుప్రియ మాత్రం ఆ వ్యక్తితో మాట్లాడడానికి ఇష్టపడలేదు. అయినా సరే ఆ వ్యక్తి సుప్రియ వైపే చూస్తూ, నేను నీకు సహాయం చెయ్యాలి అని అనుకుంటున్నాను, నీకు నెలవారీ సరుకులు నేను ఇప్పిస్తాను అని చెప్పినప్పుడు సుప్రియ ఆ వ్యక్తి తన నిస్సహాయతని అడ్వాంటేజ్ గా తీసుకుంటున్నాడేమో అని ఆ వ్యక్తిని నమ్మడానికి ఇష్టపడలేదు. ఆ వ్యక్తి మాత్రం సుప్రియని వదలకుండా, నేను నీకు రేషన్ ఇప్పిస్తాను, మీరు మీ పిల్లలు కాస్త కడుపు నిండా కూడా భోజనం చేయొచ్చు, మీ పిల్లలిద్దరూ చాలా చిన్నవాళ్ళు, వాళ్ళ కోసమైనా మీరు నాతో పాటు రండి, నన్ను నమ్మండి, మీకు ఎలాంటి ఇబ్బంది ఉండదు, మీరు నాతో పాటు వస్తే ఆ ఉచిత రేషన్ పొందే చోటికి నేను మిమ్మల్ని తీసుకెళ్తాను, నాకు తెలిసిన ఒక ఎన్జిఓ వాళ్ళు ఆ ప్రదేశంలో రెగ్యులర్ గా రేషన్ పంపిణీ చేస్తారు, దానివల్ల మీ పరిస్థితులు కూడా కొంచెం మెరుగుపడతాయి, ప్రతి నెల మీకు రేషన్ ఫ్రీగా దొరికితే మీరు సంపాదించిన డబ్బులతో మీ పిల్లల్ని స్కూల్లో జాయిన్ చేసి చదివించడం కూడా చదివించొచ్చు అంటూ చెప్పాడు. ఆ అబ్బాయిని చూసి సుప్రియ మనసులోనే, తిను నా మీద ఎందుకింత జాలి చూపిస్తున్నాడు, ఇంత బలవంతం చేస్తున్నాడు ఎందుకు నన్ను, ఒక్కసారి నమ్మితే తప్పే ఉంది అంటూ తనతో వెళ్ళడానికి ఒప్పుకుంది. వెంటనే ఆ వ్యక్తి తనతో పాటున్న మరో వ్యక్తిని అక్కడికి పిలిచాడు. వెంటనే సుప్రియ, నా పిల్లలిద్దరూ ఇంట్లో ఉన్నారు, నేను వాళ్ళను కూడా తీసుకొస్తాను అని చెప్పినప్పుడు వాళ్ళు, అక్కడ పెద్ద గుంపు రేషన్ కోసం క్యూలో ఉంటుంది, అక్కడికి పిల్లల్ని తీసుకెళ్లడం అంత మంచి విషయం కాదు, వాళ్ళిద్దరూ అక్కడ చాలా ఇబ్బందులు పడతారు, వాళ్ళిద్దరూ చాలా చిన్నవాళ్ళు కదా, ఇంట్లోనే ఉండనివ్వండి, మా కారులో మిమ్మల్ని అక్కడికి తీసుకెళ్తాము, తొందరగానే వచ్చేయచ్చు అంటూ ఆ ఇద్దరు వ్యక్తులు కళ్ళతోనే సైగలు చేసుకుంటూ ఉన్నారు. వెంటనే సుప్రియ, లేదు లేదు, మా పిల్లలు నేను ఇక్కడ కనిపించకపోతే చాలా కంగారు పడిపోతారు, వాళ్ళు భయంతో ఏడుస్తారు, నా కోసం ఎక్కడెక్కడో వెతుకుతారు అని పరిగెత్తుకుంటూ వెళ్ళి తన పిల్లలిద్దరినీ తీసుకొచ్చింది. ఆ ఇద్దరిలో ఒక వ్యక్తి కొంచెం ముందుకు వెళ్ళి ఒక కారు తీసుకొచ్చాడు. ఆ కారు చూడగానే సుప్రియ కళ్ళు ఒక్కసారిగా పెద్దవయ్యాయి. ఆ వ్యక్తి సుప్రియతో, కూర్చోండి, మనం తొందరగానే రేషన్ తీసుకొని తొందరగా వచ్చేయచ్చు అని చెప్పారు. నా అలాంటి పేద మహిళ ఇలాంటి కారులో కూర్చోవడమా అని సుప్రియ చాలా ఆశ్చర్యపోయింది. ప్రస్తుతానికి తన పరిస్థితి చాలా దయనీయంగా ఉంది, అందుకే తను నిశ్శబ్దంగా కారులో కూర్చుంది. కానీ తన మనసులో చాలా భయంగానే ఉంది, వీళ్ళను ఏమైనా చెయ్యరు కదా అని భయపడుతూ ఉంది తను. సుప్రియ కూతుర్ని ఒళ్ళో పడుకోబెట్టుకుంది. మధ్యలో మధ్యలో తను లేచి ఏడుస్తూనే ఉంది. ఒక వ్యక్తి డ్రైవింగ్ చేస్తూ ఉంటే మరో వ్యక్తి పక్కన సీట్లో కూర్చునున్నాడు. వెనకాల సీట్లో కిటికీ వైపుగా సుప్రియ ఇంకో కిటికీ వైపుగా కూర్చునుంది. దీపక్ ఇంకో కిటికీ వైపు కూర్చున్నాడు. ప్రియా లేచి ఏడుస్తున్నప్పుడల్లా వాళ్ళు చిరాగ్గా, మీ పిల్లలిద్దరిని ఇంట్లోనే వదిలేసి రమ్మన్నాం కదా, కానీ వాళ్ళను కూడా నువ్వు ఇక్కడికి తీసుకొచ్చావు అంటూ మాట్లాడుతూ ఉన్నారు. తన కూతుర్ని ఏడుపు మాన్పించడానికి సుప్రియ చాలా ప్రయత్నిస్తూ ఉంది. వాళ్ళల్లో ఒక వ్యక్తి, ఏదైనా షాప్ వస్తే నేను ఆపి నీ కూతురు కోసం పాలు కొంటాను, తను ఆకలితో ఏడుస్తుందేమో అని చెప్పాడు.
ఆ పాలు తాగిన తర్వాత ప్రియ నిద్రలోకి జారుకుంది. వాళ్ళు దీపక్ కి కూడా తినడానికి ఒక బన్ ఇచ్చారు. అది తినగానే దీపక్ కూడా నిద్రలోకి జారుకున్నాడు. కొంచెం సేపటి తర్వాత అకస్మాత్తుగా ప్రియ నడుం మీద ఒక చెయ్యి పడింది. పక్క సీట్లో కూర్చున్న వ్యక్తి ప్రియని తాకడం మొదలు పెట్టాడు. వెంటనే ప్రియ, సార్ మీరేం చేస్తున్నారు అంటూ గట్టిగా అడిగింది. నేను మీకు రేషన్ ఇప్పిస్తాను, దానికి ప్రతిగా మీరు మమ్మల్ని ఇద్దరిని సంతోష పెట్టాలి అని చెప్పగానే సుప్రియ కోపంగా అసలు మీ ఉద్దేశం ఏమిటి అని అడగగానే ఆ వ్యక్తి నవ్వుతూ సుప్రియ వైపు ఓరగా చూశాడు. వాళ్ళ ఉద్దేశం ఏమిటో సుప్రియ ఇప్పుడు బాగానే అర్థం చేసుకుంది. అతను కారుని ఎవ్వరూ లేని ప్రదేశంలో ఆపాడు. సుప్రియ కారులోంచి దిగినప్పుడు అక్కడ రేషన్ షాప్ ఏమీ లేదు. చుట్టుపక్కల కూడా జనాలు ఎవ్వరూ లేరు. ఆ వ్యక్తులు తనని ట్రాక్ చేశారు అన్న విషయం సుప్రియకి అర్థమైపోయింది. వెంటనే సుప్రియ, మీరు అబద్ధాలు చెప్పి నన్ను ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చారు? నేను మీరు అనుకుంటున్నట్టు అలాంటి ఆడదాన్ని కాదు అంటూ చేతులు జోడించి దయచేసి నన్ను ఇక్కడి నుంచి వెళ్ళిపోనివ్వండి, నన్ను వదిలేయండి అంటూ ప్రాధేయపడుతూ ఉంది. తన ఒడిలో తన కూతురు కూడా ఉంది. తన కూతుర్ని గట్టిగా పట్టుకుంది సుప్రియ. వెంటనే ప్రియ నిద్రలో నుంచి లేచి గట్టి గట్టిగా ఏడవడం మొదలుపెట్టింది. దీపక్ కూడా చాలా భయపడిపోయాడు. దయచేసి నన్ను వెళ్ళనివ్వండి, నన్ను వదిలేయండి అంటూ సుప్రియ పదే పదే ప్రాధేయపడుతూనే ఉంది. వాళ్ళిద్దరూ సుప్రియని అక్కడే ఉన్న ఒక పాడుబడిన ఇంట్లోకి లాక్కెళ్లడం మొదలు పెట్టారు. పదే పదే సుప్రియ రక్షించమని ప్రాధేయపడుతూనే ఉంది. వాళ్ళు సుప్రియ నుంచి ప్రియని లాక్కోవడానికి కూడా ప్రయత్నిస్తున్నారు. మేం చెప్పినట్టు వినకపోతే నీ పిల్లలిద్దరిని చంపేస్తామని వాళ్ళు సుప్రియని బెదిరిస్తున్నారు కూడా. పిల్లలిద్దరూ కూడా భయంతో ఏడుస్తూ ఉన్నారు. సుప్రియకి ఏం చేయాలో అర్థం కావడం లేదు. అక్కడ తనకి సహాయం చేయడానికి కూడా ఎవ్వరూ లేరు. సుప్రియ వాళ్ళిద్దరి ముందు చేతులు జోడించి, నాతో అబద్ధాలు చెప్పి మీరు మీ కోరికను తీర్చుకోవడానికి నన్ను ఇక్కడికి తీసుకొచ్చారు. నా జీవితాన్ని మీరు నాశనం చెయ్యొద్దు, ఇప్పటికే నేను చాలా కష్టాల్లో ఉన్నాను అంటూ సుప్రియ ప్రాధేయపడుతూ అడుగుతూ ఉంది. కానీ సుప్రియ మాటలు వాళ్ళు అస్సలు వినడం లేదు. పిల్లలిద్దరిని సుప్రియ దగ్గర నుంచి లాక్కుని కారులోకి తీసుకెళ్లి లోపల పడేసి కార్ని లాక్ చేసేశారు. వాళ్ళిద్దరూ బయటికి రాకుండా కూడా చేసేశారు. పిల్లలిద్దరూ కారు లోపల నుంచి ఏడుస్తూ ఉన్నారు. ఆ అబ్బాయిలిద్దరూ సుప్రియ దగ్గరగా వస్తూ ఉన్నారు. సుప్రియ వెనక్కి వెళుతూ ఉంది. సుప్రియ చాలా భయంతో ఏడుస్తూ ఉంది. అప్పుడే తనకి తన భర్త ఇంకా తన తల్లిదండ్రులు ఇద్దరూ గుర్తుకొస్తూ ఉన్నారు. ఎవ్వరూ వచ్చి తనని రక్షించలేరని తను భావిస్తూ ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో నేను ఇరుక్కుపోయానేమిటి అంటూ ఏడుస్తూ, మీరు నన్ను ఏమీ చెయ్యొద్దు, నా గౌరవాన్ని పాడు చేయడం వల్ల మీకేం వస్తుంది? నా జీవితం మొత్తం నాశనం అయిపోతుంది. ఇప్పటి వరకు నేను చాలా గౌరవంగా బ్రతుకుతున్నాను అంటూ కళ్ళు మూసుకొని చేతులు జోడించి ఏడుస్తూనే ఉంది. వాళ్ళిద్దరూ మాత్రం నెమ్మదిగా సుప్రియ దగ్గరకు వచ్చారు. కానీ సుప్రియకి ఆ భగవంతుడి మీద పూర్తిగా విశ్వాసం ఉంది. ఖచ్చితంగా భగవంతుడు తనకి సహాయం చేస్తాడు అని భగవంతుడిని ప్రార్థిస్తూనే ఉంది. అప్పుడే ఆ ఇద్దరు వ్యక్తులు సుప్రియ చీర కొంగును పట్టుకోబోయారు. అప్పుడే అకస్మాత్తుగా ఒక పెద్ద అరుపు గాలిలో ప్రతిధ్వనించడం ప్రారంభించింది. కళ్ళు మూసుకొని భయంతో వణుకుతూ ఉన్న సుప్రియ కళ్ళు తెరిచి చూసినప్పుడు ఎదురుగా కనిపించిన దృశ్యం చూసి తన ఆశ్చర్యపోయింది. తనని ఇబ్బంది పడుతున్న వ్యక్తి నేల మీద పడిపోయి ఉన్నాడు. అతని శరీరం అంతా వణుకుతూ ఉంది. అప్పుడే సుప్రియ తన పక్కకు తిరిగి చూసినప్పుడు యూనిఫామ్ లో నిలబడి ఉన్న ఒక పోలీస్ అధికారి కనిపించాడు. ఆ భగవంతుడే తన కోసం అతన్ని పంపాడేమో అని తను అనుకుంది. వెంటనే తను రెండు చేతులు ముడుచుకొని ఆయనకి కృతజ్ఞతలు చెప్పింది. ఆ పోలీస్ ఆఫీసరు తన జేబులోంచి రివాల్వర్ తీసి వాళ్ళకి గురి పెట్టగానే వాళ్ళిద్దరూ భయంతో వణకడం మొదలు పెట్టారు. వాళ్ళిద్దరూ భయంతో వణుకుతూ మోకాళ్ళ మీద కూర్చున్నారు. ఆ తరువాత ఆయన వెనకాలే ఆ ప్రదేశానికి కొంతమంది కానిస్టేబుల్స్ కూడా వచ్చారు. వాళ్ళిద్దరిని బేడీలు వేసి మరీ పోలీస్ స్టేషన్ కి తీసుకెళ్లారు. కార్ లాక్ ఓపెన్ చేసి పిల్లలిద్దరిని కిందకి దించారు. ఇన్స్పెక్టర్ గారు సుప్రియతో మాట్లాడుతూ, మీరు క్షేమంగా ఉన్నారు కదా, మిమ్మల్ని ఇబ్బంది పెట్టిన వాళ్ళకి ఖచ్చితంగా శిక్ష పడేలా నేను చూస్తాను అంటూ చెబుతూ ఉండగానే ప్రియ సుప్రియని కౌగిలించుకొని ఏడవడం మొదలుపెట్టింది. తను భయంతో తీవ్రంగా ఏడుస్తూ ఉంది. సుప్రియ తనను ఓదార్చడానికి ప్రయత్నిస్తూ ఉంది. దీపక్ కూడా చాలా ఏడుస్తున్నాడు. పిల్లలిద్దరిని సుప్రియ చాలా కష్టంతో ఓదార్చింది. జరిగిన సంఘటనకి
వాళ్ళిద్దరూ చాలా భయపడిపోయారు. అప్పుడే ఇన్స్పెక్టర్ గారు సుప్రియతో, మీరు చాలా అమాయకంగా కనిపిస్తున్నారు, మీకు 2 పిల్లలు కూడా ఉన్నారు, ఈ దుర్మార్గుల చేతిలో ఎలా చిక్కుకున్నారు, అసలు ఇక్కడికి ఎలా వచ్చారు మీరు అంటూ అడిగారు. 2 పిల్లలు ఉన్నప్పటికీ సుప్రియ చాలా అందంగా ఉంటుంది, అందుకే వాళ్ళిద్దరూ తనని ట్రాప్ చేశారు. ఏం చెప్పాలో అర్థం కాక సుప్రియ తల దించుకుంది. కొంచెం సేపటి తర్వాత తలెత్తి, సార్, నేను ఫుట్పాత్ మీద బెలూన్లు అమ్ముతాను, ఈ రోజు వాళ్ళిద్దరూ నా దగ్గరకు వచ్చారు, మీకు ఉచితంగా రేషన్ ఇప్పిస్తాము అని చెప్పినప్పుడు నేను పిల్లల ఆకలి తీర్చడానికి ఈ సాహసం చేయాల్సి వచ్చింది. వెనక ముందు ఆలోచించకుండా వాళ్ళతో పాటు రావాల్సి వచ్చింది. నా పిల్లలు చాలా రోజులు ఆహారం లేక ఆకలితో నిద్రపోతున్న కారణంగా ఎలాగైనా సరే ఉచిత రేషన్ తీసుకోవాలి అని అనుకున్నాను. అంతేకాకుండా పేదవాళ్ళకి ఇక్కడ డబ్బులు కూడా పంచుతున్నారని వాళ్ళు చెప్పడం వల్ల ఆ ఆశతోనే నేను ఇక్కడికి వచ్చాను. కానీ వాళ్ళు నా గౌరవంతో ఆడుకోవాలని ఇలా చేస్తారని నేను అస్సలు ఊహించలేదు. కానీ ఆ భగవంతుడు నన్ను రక్షించడానికి నా కోసమే మిమ్మల్ని పంపించాడు, మీకు చాలా చాలా ధన్యవాదాలు, మీ మేలుని నేను ఎప్పటికీ మర్చిపోలేను అంటూ చేతులు జోడించి చెప్పింది సుప్రియ. వెంటనే ఇన్స్పెక్టరు, మీరు బెలూన్స్ అమ్ముతూ ఉంటారా అంటూ అడిగాడు. ఎందుకంటే తనకి సుప్రియ ముఖాన్ని ఇంతకు ముందే ఎక్కడో చూసినట్టుగా అనిపించింది. వెంటనే ఇన్స్పెక్టర్ ఫోన్ రింగ్ అవ్వడంతో అతను ఫోన్లో మాట్లాడుతూ సుప్రియతో, రండి, నేను మిమ్మల్ని మీ ప్రాంతంలో వదిలిపెట్టేస్తాను, వెంటనే నేను పోలీస్ స్టేషన్కి కూడా వెళ్ళి వాళ్ళిద్దరిని రిమాండ్కి తీసుకెళ్ళాలి, మిమ్మల్ని బలవంతం చేసినందుకు, మీ జీవితంతో ఆడుకోవాలని చూసినందుకు వాళ్ళకి నేను కఠినంగా శిక్ష పడేలా చూస్తాను అని చెప్పి సుప్రియని తమ ఇంటి దగ్గర వదిలేశారు ఇన్స్పెక్టర్. ఇంటికొచ్చిన తర్వాత సుప్రియ ఆ భగవంతుడిని చాలా ప్రార్థిస్తూనే ఉంది. ఈ రోజు తనని కాపాడినందుకు, రక్షించినందుకు ఆ భగవంతుడికి, ఆ పోలీస్ ఇన్స్పెక్టర్కి మనసులోనే కృతజ్ఞతలు చెప్పుకుంది. ఆ తర్వాత పిల్లలిద్దరికీ భోజనం వండి పెట్టింది, వాళ్ళ దగ్గరే కూర్చుంది. చాలా అలసిపోవడం వల్ల పిల్లలిద్దరూ పడుకున్నారు. అకస్మాత్తుగా ఇంటి తలుపులు తట్టిన శబ్దం వినిపించడంతో ఈ సమయంలో ఎవరొచ్చుంటారబ్బా అని అనుకుంటూ సుప్రియ భయపడుతూనే తలుపులు తెరిచింది. పోలీస్ ఇన్స్పెక్టరు బయట నిలబడున్నాడు, కానీ ఆయన యూనిఫామ్ లో లేడు, మామూలు బట్టలు ధరించున్నాడు. నేను ఇంట్లోకి రావచ్చా అంటూ ఆయన సుప్రియ అనుమతి అడిగాడు. వెంటనే సుప్రియకి చాలా భయంగా అనిపించింది. ఆ ఇంట్లో పిల్లలు తప్ప మరెవ్వరూ లేరు, ఈ వ్యక్తి కారణంగానే నేను ఈ రోజు సురక్షితంగా ఉన్నాను అనుకుంటూ భయంగానే తలుపులు తెరిచి ఆయన్ని లోపలికి రమ్మని చెప్పింది సుప్రియ. ఆయన లోపలికి వచ్చి కూర్చుని ఉన్నప్పుడు, మీ ఇల్లు చాలా నీట్గా ఉంది, ఇల్లు బాలేకపోయినా మీరు దాన్ని నీట్గా పెట్టుకున్నారు, మీరు మీ జీవితాన్ని కూడా చాలా నిజాయితీగా బ్రతుకుతున్నట్టుగా మిమ్మల్ని చూస్తుంటే అనిపిస్తుంది, మీ భర్త ఎక్కడున్నారు అని ఆయన అడగగానే ఆ మాటలకి సుప్రియకి చాలా ఏడుపొచ్చింది. వెంటనే సుప్రియ, నా భర్త 1 సంవత్సరం క్రితమే చనిపోయారు, ఆయనకి పెద్ద జబ్బు చేయడం వల్ల అనారోగ్యంతో చాలా రోజులు హాస్పిటల్లో ట్రీట్మెంట్ ఇచ్చినప్పటికీ ఆయన బ్రతకలేదు. ఆయన ట్రీట్మెంట్ కోసమే మా దగ్గర ఉన్న కొద్దిపాటి సేవింగ్స్ డబ్బులు కూడా ఖర్చు అయిపోయాయి. ఆయన చనిపోయిన తర్వాత నేను నా పిల్లలతో రోడ్డున పడాల్సి వచ్చింది. నా తల్లిదండ్రులకి నేను ఒక్కదాన్నే కూతుర్ని, వాళ్ళు నన్ను ఎంతగానో ప్రేమించేవారు. నేను నా భర్తని ప్రేమించి వాళ్ళందరినీ దూరం చేసుకుని ఇంట్లో నుంచి పారిపోయి వచ్చి పెళ్లి చేసుకున్నాను. నా తల్లిదండ్రులు నా మీద చాలా ఆశలు పెట్టుకున్నారు. నేను చాలా అందంగా ఉండడంతో చాలా గొప్ప సంబంధం చూసి నా పెళ్లి చేయాలని వాళ్ళు అనుకున్నారు. కానీ నేను ప్రేమించిన వాడితో వెళ్ళిపోయి పెళ్లి చేసుకున్నాను. వివాహం తర్వాత ఆయన నన్ను చాలా బాగా చూసుకునేవారు. కొన్ని రోజులకి మాకు దీపక్ పుట్టాడు. ఈ ప్రపంచం చాలా సంతోషంగా మారిపోయింది. నా కొడుకుకి 7 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు నాకు ఒక కూతురు కూడా పుట్టింది. ఇప్పుడు నాకు 2 పిల్లలు ఉన్నారు. నా కూతురు పుట్టిన కొన్ని రోజుల తర్వాత నా భర్త ఆరోగ్యం పూర్తిగా క్షీణించిపోయింది. ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా మా ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి. ఆయన చనిపోయారు. పిల్లలిద్దరితో నేను ఒంటరిగా నిస్సహాయంగా మిగిలిపోయాను. కష్టకాలంలో సహాయం చేసే దిక్కు లేక నేను నా తల్లిదండ్రుల్ని ఆశ్రయించినప్పుడు మా కూతురు ఎప్పుడో చచ్చిపోయింది, మాకు ఇప్పుడు కూతురు లేదు అంటూ నా మొహం మీదే వాళ్ళు తలుపులు వేసేశారు. నా భర్త తరపు బంధువులు కూడా మాకెవ్వరూ లేరు. నా భర్తకి ఒక అన్నయ్య ఉన్నారని తెలుసు, కానీ నేను ఆయన్ని ఎప్పుడూ చూడలేదు.
స్నేహితులు, బంధువులు అనుకున్న వాళ్ళు ఎవ్వరూ మాకు సహాయం చేయడానికి ముందుకు రాలేదు. అందుకే ఒంటరి అయిన నేను నా పిల్లల కడుపు నింపడం కోసం ఏదో ఒక పని చేయాల్సొచ్చింది. రోడ్ల మీద తిరుగుతున్న నాకు ఈ పాడుబడిన, విరిగిపోయిన స్థితిలో ఉన్న ఇల్లు దొరికింది. ఈ ఇంటి యజమాని నన్ను చూసి జాలిపడి మమ్మల్ని ఇక్కడే ఉండనిచ్చాడు అంటూ మాట్లాడుతూ ఉన్నప్పుడు ఆ ఇన్స్పెక్టరు తన ఫోన్ని ఓపెన్ చేసి ఒక ఫోటో చూపించాడు. ఆ ఫోటో చూపించగానే సుప్రియ ఒక్కసారిగా షాక్ అయిపోయింది. ఆ ఫోటోలో తన భర్త రాజ్ ఆ ఇన్స్పెక్టర్తో కలిసి ఉండడం చూసి తనకి ఏమీ అర్థం కాలేదు. అప్పుడు అభిరామ్ మాట్లాడుతూ, రాజ్ నా తమ్ముడు. తను నిన్ను ప్రేమించి నేను ఒప్పుకోనేమోనన్న భయంతో ఇంటి నుంచి పారిపోయి నిన్ను పెళ్లి చేసుకున్నాడు. రాజ్ చనిపోయాడు అన్న విషయం నాకు ఈ మధ్య తెలిసింది. ఈ రోజే నువ్వు నా తమ్ముడి భార్యవి అన్న విషయం నాకు తెలిసింది. ఈ పిల్లలిద్దరిని చూసినప్పుడు అచ్చం నా తమ్ముని చూసినట్టుగానే అనిపిస్తూ ఉంది. ఈ రోజు నీ కోసం వెతుక్కుంటూ వచ్చిన నేను ఆ కారులో వెళుతున్న నిన్ను వెంబడించాను. అలాగే నేను నిన్ను కాపాడగలిగాను. నేను నా జీవితం నా తమ్ముడు కోసమే బ్రతికాను. పెళ్లి కూడా చేసుకోకుండా తనని తండ్రిలా పెంచాను. నేనిప్పుడు ఒంటరిగానే ఉంటున్నాను. నా తమ్ముడు పిల్లల్ని ఇలా అనాథలుగా నేను చూడలేను. నా తమ్ముడు భార్యవైన నువ్వు నీ ఆత్మగౌరవం కోసం ఇలా రోజు పోరాటాలు చేయాల్సిన అవసరం లేదు. మీరు నాతో పాటు మా ఇంటికి రండి. నా తమ్ముడు పిల్లలిద్దరినీ నా పిల్లల్లాగానే నేను పెంచుతాను. మీకు నేను ఆశ్రయం ఇస్తాను. మిమ్మల్ని గౌరవంగా, మర్యాదగా చూసుకుంటాను అని చెప్పినప్పుడు సుప్రియ ఆ భగవంతుడే అభిరామ్ని తమ కోసం పంపించాడని, అభిరామ్తో వెళ్లాలని నిర్ణయించుకుంది. పిల్లలిద్దరినీ తీసుకుని తన బావగారితో కలిసి ఆ ఇంటికి వెళ్ళినప్పుడు ఆ ఇంటిని చూసి తను చాలా ఆశ్చర్యపోయింది. అది ఒక చాలా పెద్ద బంగ్లా. అందులో చాలా మంది పనివాళ్ళు కూడా ఉన్నారు. అభిరామ్ పోలీస్ ఇన్స్పెక్టర్ గా పనిచేస్తూ సమాజంలో చాలా గౌరవ మర్యాదలు సంపాదించాడు. ఆయన తన తమ్ముడు పిల్లలిద్దరినీ తన సొంత పిల్లల్లాగా పెంచడం మొదలుపెట్టాడు. పిల్లలిద్దరూ కడుపు నిండా అన్నం తినడం చూసినప్పుడు సుప్రియకి చాలా సంతోషంగా అనిపించింది. తన కళ్ళ నుంచి కన్నీళ్లు కూడా ప్రవహిస్తూ ఉన్నాయి. ఏ ఆడపిల్లకి జీవితంలో ఇలాంటి కష్టాలు రాకూడదు. ఎందుకంటే భర్త మద్దతు పోయినప్పుడు ప్రపంచం మొత్తం తనని ఇబ్బంది పెట్టాలనే చూస్తుంది. ఆకలి నిండిన కళ్ళతోనే మగాళ్ళంతా తనని చూస్తూ ఉంటారు. కానీ సుప్రియ జీవితంలో ఆ భగవంతుడు కొత్త వెలుగును ప్రసాదించాడు. తన ఇబ్బందులు, బాధలు అన్ని తీరిపోయాయి. తన పిల్లలకు కూడా ఆ భగవంతుడు కొత్త జీవితాన్ని ప్రసాదించాడు. జీవితంలో తనకి అండగా నిలబడే ఒక బంధాన్ని ఇచ్చాడు. ఇదండి ఈ రోజు కథ. ఈ కథ మీకు ఎలా అనిపించింది? కథ నచ్చితే ఒక్క లైక్ చేయండి. ఈ కథ పైన మీ విలువైన స్పందనని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. మరెన్నో ఇలాంటి ఇంట్రెస్టింగ్ కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాకుండా యూట్యూబ్ వాళ్ళు కొత్తగా ఇస్తున్న హైప్ ఆప్షన్ ని క్లిక్ చేసి అయితే హైప్ పాయింట్స్ ఇవ్వడం మాత్రం అస్సలు మర్చిపోకండి. మరొక మంచి కథతో రేపు మళ్ళీ కలుస్తానండి. అంతవరకు సెలవు. ఉంటానండి.